హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం శ్రీ లలితాపీఠం టెంపుల్కి వచ్చాము. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఒకసారి ఇది అయితే చాలామందికి తెలియదు. ఈ టెంపుల్ చూద్దాం రండి. ఇక్కడైతే చిన్న చిన్న టార్టాయిసెస్ 3 ఉన్నాయి చూడండి. 1 2 అక్కడ ఒకటి వెళ్తుంది 3. ఇంకా లోటసెస్ కూడా వచ్చేసాయి. రియలో ఫేకో తెలియదు మనకైతే. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ ఎక్కడ ఉందంటే ఇక్కడ గణపతి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మనం వెళ్ళిపోదాం. ఇంకా లక్ష్మీదేవి, సరస్వతీదేవి, టోటల్ లాస్ట్కి వచ్చేసి మీకు మొత్తం వ్యూ చూపిస్తాను. ఇక్కడ ఒక చిన్న చెరువులా ఉంది కదా, చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే. ఇక్కడ మనం సింహం గుహలోకి వచ్చేస్తున్నాం. సింహం నోట్లోకి వచ్చేసాం. ఇప్పుడు ఎవరికి తెలియకుండా వీడియో తీద్దాం. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇలాగే ఉంది. సేమ్ అక్కడ కంటిన్యూగా ఉంది. ఇది అమ్మవార్లు, అష్టాదశ శక్తి పీఠాలు, జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. బాగుంది కదా. చాముండేశ్వరి దేవి. ఇక్కడ వచ్చేసి చాలామంది కాయిన్స్ వేశారు, మీరే చూడొచ్చు. ఇక్కడ హిమాలయాస్ ఫోటో పెట్టారు. అమ్మవారు ఇలా చాలా జ్యోతిర్లింగాలు పెట్టారు. ఇది వచ్చేసి బైద్యనాథ్, జార్ఖండ్. ఇలా ఉంటుంది అక్కడ టెంపుల్. ఇది అమ్మవారు, ఇది భీమశంకరుడు. చాలా బాగుంది కదా. ఏకవీరాదేవి నాందేడ్లో ఉంటుంది, మహారాష్ట్ర. శ్రీ రామేశ్వరుడు తమిళనాడులో ఉంటుంది టెంపుల్ అయితే. ఇలా ఉంటుంది అక్కడ విగ్రహం. ఇది అయితే చాలా బాగుంది కదా. ఇక్కడ ఫ్లవర్స్ పెట్టారు కొన్ని. ఇంకా అక్కడ నుంచి వాటర్ వస్తాయి అనుకుంటా. ఓకే రండి, వెళ్ళిపోతాం ఇంకా మనం. ఇంకా ఇక్కడ గజరాజులు ఉన్నారు, మీరే చూడండి. చూసిన ఇది వచ్చేసి స్ఫటికలింగం. మనం ఇంతకుముందు ఆల్రెడీ చూసాం. కాళికాదేవి ఉజ్జయిని, మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడనే అమ్మవారి పై పెదవి పడింది అంట. ఇది వచ్చేసి నాగేశ్వరుడు, మహారాష్ట్రలో ఉంటాడు. ఇది వచ్చేసి పురుహూతికాదేవి పీఠాపురం, ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. అమ్మవారి ఎడమహస్తం పడిన చోటు ఇది. ఇక్కడ వచ్చేసి భక్త మార్కండేయుడు. ఇక్కడైతే గిరిజాదేవి, జాజ్పూర్, ఒరిస్సా. అమ్మవారి నాభి భాగం పడిన చోటు ఇక్కడనే అంట. ఇది విశ్వేశ్వరుడు, కాశీలో, ఉత్తరప్రదేశ్లో ఉంటారు. ఇలా ఇక్కడ మాణిక్యాంబ దేవి. ఇది వచ్చేసి చాలా బాగుంది లింగం. చాలా అది అసలు ఏంటో కూడా తెలియదు మనకి. ఇది వచ్చేసి త్రయంబకేశ్వర్ టెంపుల్. ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 3 లింగాలు ఉంటాయి అన్నమాట. ఒకే దాంట్లో 3 లింగాలు ఉంటాయి. ఇదేమో కామరూపిణి దేవి. ఇది కేదార్నాథ్లో ఉంటుంది. ఇలా చాలా బాగుంది కదా. ఇదైతే మాధవేశ్వరి దేవి, అమ్మవారి హస్తాంగులు పడిన చోటు అంట. ఇది కృష్ణేశ్వరుడు, మహారాష్ట్రలో ఉంది. ఇది వైష్ణవీదేవి, అమ్మవారి శిరస్సు పడిన చోటు ఇదే అంట. ఇది మంగళగౌరీ దేవి, అమ్మవారి పక్షోజాలు పడిన చోటు ఇది. ఇది విశాలాక్షి దేవి, మనకైతే ఉత్తరప్రదేశ్ వారణాసిలో కనిపిస్తుంది. అమ్మవారి మణికర్ణిక పడిన చోటు ఇదే అనమాట.
ఇది వచ్చేసి సరస్వతీదేవి, మనందరికీ తెలుసు. అమ్మవారి దక్షిణ హస్తం పడిన చోటు ఇదంట. ఇది కన్యకా పరమేశ్వరి. ఇది రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, హనుమంతుడు. ఇది కాలభైరవుడు, ఆదిశంకరాచార్యుడు. సో మళ్ళీ గుహ నోట్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం.